మదనపల్లి శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుండాలని, మదనపల్లి పట్టణంలో హెల్పింగ్ మైండ్స్ సేవలు ఆదర్శనీయమని, సంస్థ వ్యవస్థాపకుడు తమ ట్యూషన్ పూర్వ విద్యార్థి కావడం తమకు కూడా గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అసలు ఫోకస్ భూతత్వంలో పెడితే ఎవ్రీ మంత్ ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి 4th స్టేజ్లో కెమోథెరపీ అయిపోవడము, చాలా మంది మనోవేదనకు గురయ్యే ఆత్మహత్యలు పడిపోతున్నారు. వాళ్ళ కోసం ఏమంటే హెయిర్ డొనేషన్ మొదలుపెట్టినాం. అన్నార్థుల ఆకలి తీర్చాలి. ప్రతి మనకి ముదివేడు ఇలా కర్ణాటక బార్డర్ మనుషులు నోటితో చెప్పగలరు. The relationship చేసినటువంటి హెల్పింగ్ మైండ్స్ సొసైటీ ప్రెసిడెంట్ అబూబకర్ సిద్దిక్ గారికి, అదేవిధంగా వాలంటరీ కృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన మన హెల్పింగ్ మైండ్స్ సొసైటీ సభ్యులకు నా యొక్క నమస్కారము. ముఖ్యంగా ప్రతి సంవత్సరము యాక్చువల్గా అబూబకర్ సిద్దిక్ గారు మా ఓల్డ్ స్టూడెంట్. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇతను ఒక సంఘ సేవ చేస్తున్నాడంటే ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో 2015 నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా కోచింగ్ సెంటర్ నందు ప్రతి సంవత్సరము ఫ్రీగా బ్లడ్ గ్రూపింగ్ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపుగా 120 మంది పిల్లలకి ఫ్రీగా బ్లడ్ గ్రూపింగ్ చేయడం జరిగింది. అంతేకాదు నిజంగా అబూబకర్ సిద్దిక్ మా ఓల్డ్ స్టూడెంట్ అయిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా కూడా ఇతను చేస్తున్న సేవలు చూస్తూ ఉంటే మా విద్యార్థులు కూడా ఈరోజే చెప్పడం జరిగింది ఆయన మార్గంలో నడుచుకోవాలని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంఘ సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేడు మదనపల్లి శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నందు ఉన్నటువంటి విద్యార్థినులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నేను 2009 సంవత్సరంలో పూర్వ విద్యార్థిగా ఉండడం, ఇదే ట్యూషన్లో చదువుకోవడం శంకర్ యాదవ్ సార్ గారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా ఉంది. అందుకు ప్రతి సంవత్సరం ఇక్కడ విజేత కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థినులకు ప్రతి సంవత్సరం ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమంతో పాటు గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇక హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు గత 13 ఏళ్ల నుండి నిర్విరామంగా పలు ప్రాంతాల్లో నిస్వార్థంగా వెళ్తున్నాయి. అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు, మహిళలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, బాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం, ఇంకా మూగజీవాలకి ఇలా ఎన్నో రకాలుగా వెళ్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు. ఇక రక్త వర్గీకరణ విషయంలో చాలామంది ఇంకా రక్తదానం చేయడం ఒక పక్కన పెడితే ఆ రక్త వర్గీకరణ అంటే బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే కన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ రక్తదానం చేయడానికి, లేదంటే మన కుటుంబ సభ్యుల్లో కానీ రక్త అవసరాలు వచ్చినప్పుడు రక్తదానం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విజేత కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ రక్తదానము సమాజ సేవ పైన అవగాహన కల్పించి ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించినటువంటి మదనపల్లి వాలంటీర్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి, శంకర్ యాదవ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం